జై శ్రీరామ్ ఉండు ఉండు మాతాకి ఆగు జై శ్రీరామ్ వచ్చాయి వచ్చాయి బాపా ముందు బా బాబు చేతులు పట్టుకోండి చేతులు కట్టుకో రాహుల్ గాంధీ అనేటటువంటి ఒక పిల్ల మూర్ఖుడు 55 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లవాడి కంటే దుర్మార్గంగా మాట్లాడి వ్యవహరించినాడు. సెక్యులర్ అనేటటువంటి పదానికి అర్థం లేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఉండేటటువంటి ఈ రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఈ దేశానికి చాలా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి హిందువులు ఎక్కడ ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కోరుకోలేదు. హిందువులు ఎక్కడైతే ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నారో అక్కడంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. హిందువుల యొక్క దేశం ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిపైన దాడి అనేటటువంటి జరపబడలేదు. కానీ దుర్మార్గుడైనటువంటి రాహుల్ గాంధీ సెక్యులరిజం అనేటటువంటి మతం పేరిట ముస్లిం అనే మతం పేరిట హిందువులను అనేక విధాలుగా దుర్భాషలాడినట్టు వెంటనే అరెస్ట్ చేయాలి అంటే చిన్న పుస్తకం పట్టుకుంటాడు. రాజ్యాంగం అనేటటువంటి చిన్న పుస్తకం పట్టుకున్నాడు వాడికి ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు. ఏదైతే మొన్నటి పార్లమెంటు సమావేశాలలో ఏదైతే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నాడో హిందువులపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీని వెంటనే అసెంబ్లీ పార్లమెంటు నుండి డిస్మిస్ చేసేసి ఎంపీగా రద్దు చేసేసి, అలాగే ఇది ఒక హిందుస్థాన్ కాబట్టి హిందుస్థాన్లో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని హిందుస్థాన్ నుండి బహిష్కరించాలని చెప్పేసి మా హిందూ వాహిని అలాగే నంద్యాల ఉన్నటువంటి హిందూ బంధువులందరి సమక్షంలో మేము ఇక్కడ నుండి కోరుతున్నాము. దయచేసి హిందువులపై ఇంకొకసారి ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసిన దాడులు చేసిన సహించబోయేది లేదని చెప్తున్నాము. అహింస పరమోధర్మ అనేది మొన్నటి వరకు, ధర్మహింస తదైవత అనేది ఇప్పటి వరకు. అది పిల్ల చేస్తాడు ప్రశాంతంగా 10 ఏళ్ళు సభ బాగా జరిగింది, అన్ని బిల్లులు పాస్ అయ్యాయి. వీడు వచ్చినాడు గబ్బు ఫస్ట్ స్టార్టింగ్ లోనే రాష్ట్రపతి తీర్మానం జరుగుతుంటే అది జరగాల తీర్మానం పైన మాట్లాడాలా అన్ని టికెటిగా మాటలు. శివుని ఫోటో పెట్టుకోవడం త్రిశూలం ఉందంటాడు. హిందువుల దేవతల కాడ ఆయుధాలు ఉంటాయంటే అది ఆయుధాలు వేరురా స్వామి రాహుల్ ఖాన్, నీకు అర్థం కాదు. ఆ సనాతన తత్వం రాక్షసులు ఇలాంటి రాక్షసులు ఉన్నారా, అందుకే ఆయుధాలునే. ఇప్పుడు నువ్వు ఒక రాక్షసులు. మా మోడీ 5వ సమావేశంలో జరిగినటువంటి ఈ 55 ఏళ్ళ పిల్ల నీచుడు నికృష్టుడు, దీనికి సబ్జెక్ట్ ఏది లేదు. ఇంతలా బొట్టులు పెట్టినాడు హిందూ మతం, హిందువుల ఓట్లు కావాలని. ఎట్లా ముక్కాలో తెలియదు, ఏడ చేతులు ఎత్తాలో తెలియదు, ఏడ అభిషేకం నీళ్ళు వేయాలో తెలియదు, తీర్థం ఎట్లా తీసుకోవాలో తెలియదు. ఈ ముండవాళ్ళు చేసే సిస్టమ్ ఏంటంటే వీళ్ళ సిస్టమ్ ఏంటంటే దేశద్రోహులను విమర్శించరు వీళ్ళు, చైనాను విమర్శించరు వీళ్ళు, పాకిస్తాన్ విమర్శించరు వీళ్ళు. ఎప్పుడే కానీ భారతదేశంలో తీవ్రవాదులు దాడులు చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు నిరసన చేయరు. కాంగ్రెస్ బుద్ధి ఈరోజు బయటపడింది కాబట్టి వీళ్ళని వెంటనే భారతదేశం నుంచి బహిష్కరించాలి.